సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జరిగినటువంటి మార్కండేశ్వర సహిత సీతారామచంద్ర స్వామి ఆలయంలో మరి ఈ కళ్యాణ మహోత్సవానికి ఇక్కడి పద్మశాలి శ్రీనివాసంగా వారు నన్ను ముఖ్య అతిథిగా కళ్యాణోత్సవంలో పాల్గొనాలని వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వారికి ముఖ్యంగా కమిటీ వారికి మూలంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను రాపూర్ వీరమోహన్, తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సమస్యల మీద 5 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, పద్మశాలి పారిశ్రామిక వర్గానికి అందనటువంటి పథకాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవడమే కాకుండా మరి క్షేత్రస్థాయిలో, ఉద్యమ స్థాయిలో దాన్ని ఉధృతం చేస్తూ ఎప్పటికప్పుడు చేనేత సమస్యల మీద మేము ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించడం జరుగుతూ ఉంది. మరి ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో చేనేత పరిశ్రమ చాలా దీనావస్థలో ఉంది. మరి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు లేకుండా గత 14 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఒక నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారాన్ని మేము గత పాలక వర్గంలో, గత ప్రభుత్వంలో మరి ఎన్నో పర్యాయాలు వినియోగించినప్పటికీ వారు మా సమస్యల మీద వారు శ్రద్ధ పెట్టకపోగా మమ్మల్ని చేనేత అనే పదం లేకుండా చేయడంలో వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు గత పాలకులు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అనేక పర్యాయాలు నేను చేనేత శాఖ మంత్రిని తుమ్మల నాగేశ్వరరావు గారిని 8 పర్యాయాలు కలిసి ఈ చేనేత సమస్యలను విన్నవించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా 20 మంది ప్రతినిధి బృందంతో కలిసి అనేక సమస్యల మీద వారికి మరి మెమోరాండం కూడా సమర్పించి వివరించి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా చేనేత సమస్యల మీద వారు ఇప్పటి వరకు ఒక ఉన్నత స్థాయి సమీక్ష కానీ, ఒక సమావేశం కానీ పెట్టకుండా మరి చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈనాడు రాష్ట్రంలో చేనేత పారిశ్రామిక పద్మశాలి వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుకే వినియోగించుకోవాలని ఆలోచన పాలకులు చేస్తూ ఉన్నారు. చాలా ఇది దుర్మార్గమైన వ్యవస్థ. ఇలాంటి చర్యలను ఖండిస్తూ ఉన్నా మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నెల మార్చి 31వ తేదీతోని చేనేత సహకార సంఘాలకు 6 మాసాల వ్యవధిని పొడిగిస్తూ గత 6 మాసాల క్రితం పొడిగించినటువంటి జీవో ఈ నెలాఖరుకు తీరిపోతుంది. ఈ నెలాఖరు లోపల మళ్ళా పొడిగించకుండా చేనేత సహకార సంఘాలకు వెంటనే యాక్షన్ ప్లాన్ తీసుకొని ఎన్నిక నిర్వహించాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి రాష్ట్రంలో 70,000 మంది చేనేత కార్మికులు మగ్గాలపై జీవనం సాగిస్తున్నారు. మరి అందులో కేవలం 35,000 మగ్గాలకే జియో ట్యాగ్ నెంబరింగ్ ఉంది. మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే చేనేత కార్మికులకు, చేనేత మగ్గాలకు జియో ట్యాగ్ నెంబర్ విధించి తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. కేవలం జియో ట్యాగ్ నెంబర్ ఉన్నటువంటి మగ్గాలకే ప్రభుత్వ పథకాలు ఇస్తామని ఈనాడు చాలామంది 38,000 మంది చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. చాలా తీవ్రమైనటువంటి అన్యాయం, తీవ్రమైన నిరాశ. మరి మీరు ఉన్నటువంటి మొగ్గాలందరికీ 70,000 మంది మొగ్గాలకు జియో ట్యాగ్ నెంబర్ అన్న ఇవ్వండి, లేకపోతే ఈ జియో ట్యాగ్ విధానాన్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఈ రద్దు చేసిన పక్షంలో ప్రతి చేనేత కార్మికునికి, మొగ్గం ఉన్నటువంటి చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక సదావకాశాన్ని మీరు సానుకూలంగా మీరు పరిశీలన చేసి తప్పకుండా చేనేత కార్మికులకు ఈ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నారు, ఈ ప్రజాప్రభుత్వంలో మీరు న్యాయం చేయాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మరి ఈనాడు చేనేత వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని గత ప్రభుత్వం వాగ్దానం చేసింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో చెప్పిన మాట అప్పుడు 50 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు 60 సంవత్సరాలు అయినా కూడా వారికి చేనేత పెన్షన్లు లేవు. దీన్ని వెంటనే మీరు అమలు చేసి 50 సంవత్సరాలు ఎవరైతే విన్నారో వారందరికీ కూడా భార్యాభర్తలకు చేనేత పెన్షన్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి అనేక సమస్యల మీద ఇంకా మేము త్వరలోనే చేనేత శాఖ మంత్రిని కలిసి మెమోరాండం ఇవ్వాలన్న ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా మా సమస్యలను